హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం మంచి రుచికరమైన చాలా టేస్టీగా ఈజీగా చేసుకోబోయేది సొరకాయ కర్రీ అండి. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇది రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ధనియా పౌడర్, పసుపు, నువ్వుల పొడి, కొత్తిమీర, ఉప్పు, కారం, మెంతికూర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టొమాటోలు, కరివేపాకు. సొరకాయల పైన చెక్కు తీసి ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అందులోనే వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మెంతికూరని వేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ చపాతీలోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. మూత పెట్టి 2 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇలా 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, సొరకాయ నుంచి వాటర్ వస్తాయి. ఇలా 2 మినిట్స్ పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులో మీకు టేస్ట్కి సరిపోయేంత కారంని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు అలా ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చి ఉడుకుతుంది. సొరకాయ అనేది తొందరగా ఉడుకుతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల పొడిని వేసుకోవాలి. నువ్వుల పొడి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మూత పెట్టి మరొక 1 మినిట్ పాటు సొరకాయని మగ్గించుకోండి. ఇలా 1 మినిట్ తర్వాత చూడండి, ఆయిల్ అనేది పూర్తిగా పైకి వచ్చి కర్రీ అనేది రెడీ అవుతుంది. అంతే అండి, సింపుల్గా సొరకాయ కర్రీ రెడీ అండి. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.